ఆదిబట్లను, తుక్కుగూడను, రాజన్న, శంషాబాద్, బండ్లగూడ ఈ చుట్టుపక్కల ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లను తీసుకొని చార్మినార్ జోన్లో కలిపి దాన్ని ఒక జిహెచ్ఎంసీ చేస్తారంట. ట్యాక్స్లు పన్నులు కట్టేదంతా మేము. అక్కడ ఏమైనా పన్నులు కడతారా? పన్నులు ఇడిచిపెట్టండి. కరెంట్ బిల్ ఎవరైనా కడతారా? నీళ్ల బిల్ ఎవరైనా కడతారా? కట్టేటోళ్ళందరూ మేము. కానీ ఖర్చు పెట్టేదంటే అక్కడైతే రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సగము ఎంఐఎం చేతులు అప్పచెప్తారంట. ఎట్లా? ఎంఐఎం ఎమ్మెల్యేలు ఏమంటారంటే అగర్ కోయి ఆప్కే ఘర్ ఆయతో ముజాఫిర్ నా ప్రభుత్వ అధికారులు ఎవరైనా మీ ఇంటికి వచ్చి పన్నుల కొరకన్నా బిడ్ల కొరకన్నా అడిగితే ఉస్కు హక్కాలు దేంగే, నికాల్ దేంగే, డకాల్ దేంగే అన్నారు ఎంఐఎం ఎమ్మెల్యే. ఆ ఓల్డ్ సిటీ దాదాపు 500 కోట్లు బాకీ ఉన్నారని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. దానివల్ల రాష్ట్ర ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ డిస్కౌంట్ నాశనం అవుతుంది. అదే కాక ప్రాపర్టీ ట్యాక్స్ ఎవరైనా కడతారా? మున్సిపాలిటీకి డైరెక్ట్ వచ్చే ప్రాపర్టీ ట్యాక్స్ కడతారా? ఆ దుకాణదారులు ట్రేడ్ లైసెన్స్ కడతారా? కట్టరు. కట్టేదంతా మేము. ఇప్పుడు మమ్మల్ని తీసుకొని అక్కడ కలిపితే ఎవరు ఉంటారు అక్కడ? మేయర్. మేము ఉండాలి, కానీ ఉండలేము. ఎందుకంటే అక్కడ 15,000, 20,000కు ఒక డివిజన్ అంట. ఎక్కడనైతే ముస్లిమ్స్ మెజారిటీ ఉన్నారో, ఎక్కడనైతే హిందూ మెజారిటీ ఉన్నారో అక్కడ 50,000, 70,000కు ఒక డివిజన్ అంట. అంటే మాకు ఒక్క కార్పొరేటర్ వస్తే మీకు 3 కార్పొరేటర్ వస్తారు. అంటే మీరే వెళ్తారు ఆ జిహెచ్ఎంసీ. దాని పేరేమో హైదరాబాద్ అంట. ఇది గిట్ట చేస్తే మొత్తము రంగారెడ్డి జిల్లాలో ఏదైతే మున్సిపాలిటీస్ లేకుంటే గ్రామాలు లేకుంటే కార్పొరేషన్ ఉన్నాయో అవి ఇంట్లో కలిపితే మా జీవితాలు నాశనం అయిపోతుంది. ఇక్కడ అభివృద్ధి కాదు. నేను ప్రభుత్వానికి ఆర్టీఐ పెట్టిన 16 ఆర్టీఐ పెట్టిన. మీకు ఒక్కొక్క జోన్ నుంచి ఒక్కొక్క డివిజన్ నుంచి ఎంత జనాభా ఉన్నారు, ఎంత కరెంట్ బిల్ వస్తుంది, ఎంత నీళ్ల బిల్ వస్తుంది, ఎంత ప్రాపర్టీ ట్యాక్స్ ఉన్నాయి, ఎన్ని ట్రేడ్ లైసెన్స్ ఆ ప్రాంతంలో మా ప్రాంతంలో జవాబు లేదు. నెలాయే పెట్టి జిల్లా రంగారెడ్డి జిల్లా అన్నిట్ల ధనిక జిల్లా. టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ గజ్వేల్ సిరిసిల్లాకు పోతుండే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొత్తం తీసుకొని మన ఓఏసీ చేతిలో పెడతారు. ఇది ముఖ్యమంత్రి గారు మీరే అన్నారు, ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం. మళ్ళోసారి యాడ్ చేస్తున్న ముఖ్యమంత్రి గారికి ఏంటంటే మీరు మా అందరి ముఖ్యమంత్రి, మీరు అందరికీ ముఖ్యమంత్రి, ఓన్లీ ముస్లిమ్స్ కాదు. అందుకే మీ ఇప్పుడు ఏమైనా నోటిఫికేషన్ వచ్చినా ఏమైనా నిర్ణయం చేసుకున్నా మళ్ళోసారి ప్రజలు నేను ఇది రాజకీయాలు కాదు, ఎందుకంటే మేమనేది కాదు, ప్రతి పార్టీ వాళ్ళు అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అంటున్నారు ఏంటంటే ఇది మంచి నిర్ణయం కాదని.